హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనకి తెలంగాణ గ్రూప్ 1 అనేది ఇంకొన్ని రోజుల్లోనే ఉంది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి కూడా డేట్ ఇచ్చారు. అయితే తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 1 ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అని చెప్పేసి సిలబస్, అలాగే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ఉందో ఇది కామన్గా ఉంది. అయితే ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కూడా ప్రిపేర్ అవుతూ ఉండుంటారు. సో వాళ్ళకి ఎట్ ఏ టైం యూజ్ అయ్యేలాగా అండ్ నెక్స్ట్ ఎవరైతే కొన్ని టాపిక్స్ మనకి ఏది ఇప్పుడు రివైజ్ చేస్తే బాగుంటుంది, సో ఏది కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ రివైజ్ చేస్తే బాగుంటుంది, ఇంకొంతమంది కొన్ని టాపిక్స్ని స్కిప్ చేసి ఉంటారు, సో వాళ్ళకి టైం సరిపోకో లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయలేకో, వీళ్ళందరికీ కూడా కొంచెం యూజ్ అయ్యేలాగా మనకి ఈ వీడియో అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకసారి మీకు ఆల్రెడీ సిలబస్ తెలుసు, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇక్కడ మనకి మెయిన్ పెచ్చింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకటి కరెంట్ అఫైర్స్లో వాళ్ళు 3 సెక్షన్స్ చెప్పారు కదా, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పడం జరిగింది. సాధారణంగా గ్రూప్స్ అంటే చాలా మంది ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు, స్టేట్ ఓరియంటెడ్గా ఇస్తారు. అయితే స్టేట్కి సంబంధించి ముఖ్యంగా మీరు మన తెలంగాణకి సంబంధించి ఈ రీసెంట్గా ఉన్న ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఈ 6 to 7 monthsలో మేబీ తెలంగాణకి సంబంధించి ఎక్కువగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇండియాకి సంబంధించినవి 20 లోపు ఉంటాయి మనకి ఇండెక్సెస్ అనేవి, తెలంగాణకి సంబంధించినవి కూడా చాలా తక్కువ ఉండే సంఖ్య ఉందన్నమాట. మనకి చదవడం కోసం నేను చెప్తున్నాను. సో ర్యాంక్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాపర్గా చదవండి, క్షుణ్ణంగా రివిజన్ చేయండి. అంటే ఇంత ర్యాంక్ వచ్చేసిందని వదిలేయకుండా ఎవరు రిలీజ్ చేశారు అండ్ ఇంకా బెటర్ పొజిషన్లు ఏమున్నాయి, లీస్ట్ పొజిషన్లు ఏమున్నాయి కంపేర్ చేసుకుంటూ ఒకసారి ర్యాంక్స్ని రివైజ్ చేయండి. అలాగే నెక్స్ట్ తెలంగాణలో ఉన్న ప్లేసెస్ ఏవైనా న్యూస్లో ఉన్నాయా అవి ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏటూరు నాగారం అది న్యూస్లో ఉందా, అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇలాంటి ప్లేసెస్ ఏవైతే కొన్ని మనకి న్యూస్లో ఉంటాయో, సమ్మక్క సారక్క జాతర జరిగింది కదా, ఆ ప్లేసెస్ న్యూస్లో ఉండడం జరుగుతుంది. ఇలా నెక్స్ట్ మనకి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్, సూర్యాపేట దగ్గర ఒక ఏరియా దగ్గర ఇక్ష్వాకులకి సంబంధించిన కాయిన్స్ బయటపడ్డాయి. సో అలాంటి ప్లేసెస్ ఉంటాయి చూసారా, ఆ ప్లేసెస్కి సంబంధించిన ఇంపార్టెన్స్ని ఒకసారి చూసుకోండి. అలాగే పర్సన్స్, మనకి పద్మ అవార్డ్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరికైనా వచ్చినాయా, రీసెంట్గా సైన్స్ అవార్డు ఒక పర్సన్స్కి వచ్చింది. సో అలా తెలంగాణలో ఉన్న వ్యక్తులకి అండ్ ప్లేసెస్ ర్యాంక్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవి అండ్ వాటితో పాటుగా స్కీమ్స్. సో ఈ స్కీమ్స్ని చదవడం వల్ల ఏం జరుగుతుంది, ఈ 6 గ్యారంటీస్ అని స్కీమ్స్ అని కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఈ న్యూ గవర్నమెంట్ చేసింది కదా, ఆ డేటాని పూర్తిగా మీకు వీలైనంత వరకు మర్చిపోకుండా ఉండేలాగా కరెక్ట్గా చదువుకోండి. సో ఎకానమీలో కొంత పార్ట్ మనకి కవర్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ అని వాళ్ళు ఇచ్చారు కానీ సో దాంట్లో మనకి స్టేట్ ఎకానమీని కూడా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఈ స్కీమ్స్ కానీ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు కవర్ అయిపోతుంది అనమాట. ఇది ఒకసారి రివైజ్ చేసుకోండి, దీని నుంచి మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ ర్యాంక్స్, ప్లేసెస్, పర్సన్స్ అండ్ స్కీమ్స్. సో దీని తర్వాత నెక్స్ట్ మనకి నేషనల్కి రండి. నేషనల్లోకి వచ్చేటప్పటికి జాతీయ అంశాల్లో ఒకటి మనకి మెయిన్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్సర్సైజెస్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా యుద్ధ విన్యాసాలు అంటాం కదా, ఈ యుద్ధ విన్యాసాలు ఈ మంత్ అంటే జాన్ నుంచి ఏప్రిల్ లోపు ఏవైతే ఉన్నాయో ఒకసారి రివైజ్ చేయండి. ఇండియా ఏవైతే మెయిన్ ఎక్సర్సైజెస్లో పార్టిసిపేట్ చేసింది, ఇండియా పార్టిసిపేట్ చేయని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఏమన్నా ఉన్నాయా, సో వాటిని ఒకసారి క్షుణ్ణంగా చదువుకోండి. అండ్ మీకు ఎక్కువ ఏముండో ఒక 10 లేదా 11 ఎక్సర్సైజెస్ వరకు ఉంటాయి అన్నమాట, అవి ఒకసారి పూర్తిగా చూసుకోండి. అప్పుడు డిసెంబర్, నవంబర్వి కంప్లీట్ చేసుకోండి. అలాగా ఇప్పటి నుంచి బ్యాక్ వెళ్ళండి సరిపోతుంది ఎక్సర్సైజెస్కి సంబంధించి, ఒకసారి ఇవి చూసుకోండి. అలాగే సేమ్ మనకి తెలంగాణలో చదివినట్టు ఇక్కడ కూడా ర్యాంక్స్ కానీ అవార్డ్స్ కానీ ఏదైనా ఉంటే ఈ రీసెంట్ 4 to 5 monthsలో అవి ఒక్కసారి రిపీట్ చేయండి. చాలామంది దగ్గర మ్యాగజైన్స్ కానీ లేకపోతే మెటీరియల్ కానీ కరెంట్ అఫైర్స్ బుక్స్ ఉంటాయి కదా మంత్లీ, అందులో ఈ సెక్షన్ తీసి ర్యాంక్స్ అండ్ అవార్డ్స్ ఫస్ట్ తెలంగాణలో ఎవరికైనా వచ్చినాయేమో చూడండి. సో వస్తే ఫస్ట్ ఆ ప్రిఫరెన్స్ ఇచ్చేయండి, దాని తర్వాత ఇంపార్టెంట్ వ్యక్తులు ఏమన్నా ఉన్నా లేదా ర్యాంక్స్ ఉన్నా ఒకసారి ఆ అవార్డ్స్ ర్యాంక్స్ చూసేసుకోండి. సో అట్లా ర్యాంక్స్, అవార్డ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఇండియా ఇనిషియేషన్స్, బయోఫ్యూయల్ అలయన్స్, బిగ్ క్యాట్ అలయన్స్, ఇలాంటివి కొన్ని ఉన్నాయి చూసారా, అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చదువుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ లాస్ట్గా ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ మీరు చదవాల్సింది సమిట్స్ అనమాట. గత కొన్ని నెలల్లో ఏం సమిట్స్ జరిగాయి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్గా ఏం ఇంపార్టెంట్ సమిట్స్ జరిగాయి, ఇండియా దాంట్లో ఉందా. మన ఇండియాలోని న్యూఢిల్లీలో చాలా కాన్ఫరెన్స్లు జరిగాయి, సమిట్స్ కాకుండా కాన్ఫరెన్సెస్ జరిగాయి.
పేపర్ టఫ్గా ఉంది అంటే కొంచెం కాన్ఫరెన్సెస్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సమిట్స్ చాలా మంది స్టూడెంట్స్ చదువుతారు, ఫెమిలియర్గా ఉంటాయి కాబట్టి కాన్ఫరెన్స్లో అడుగుతారు అనమాట. సో మనకి ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ ఏదైతే ఉందో FISSI అది కొన్ని కాన్ఫరెన్స్లు నిర్వహించింది, కల్చరల్ వాళ్ళు కొన్ని కాన్ఫరెన్స్లు నిర్వహించారు. ఇలాగా మనకి సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ మార్చ్ మధ్యలో ఢిల్లీలో కొన్ని ఇంపార్టెంట్ మరీ రోజువేరీ కాకుండా కొన్ని ఇంపార్టెంట్వి జరిగాయి అనమాట. ఆ కాన్ఫరెన్సెస్ ఏంటి అనేది ఒకసారి చూసుకోండి మన సైడ్. అలాగే నెక్స్ట్ సమిట్స్ ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకోండి. నెక్స్ట్ వన్ ఇష్యూస్. ఈ మధ్యన కొన్ని ప్రపంచంలో ఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా, ఇష్యూస్ అనేవి. ఇజ్రాయెల్కి ఇరాన్కి, ఇప్పుడు ఇజ్రాయెల్కి గాజాకి, అలాగే నెక్స్ట్ మనకి రష్యా ఉక్రెయిన్కి మధ్యలో, అజర్బైజాన్ అర్మేనియాకి మధ్యలో, అలాగే సౌత్ చైనా సీకి సంబంధించిన డిస్ప్యూట్స్ ఇలా జరుగుతున్నాయి. ఆ వాటికి సంబంధించి పర్సన్స్ ఉంటారు కదా, ప్రైమ్ మినిస్టర్ అని, ప్రెసిడెంట్ అని, క్యాపిటల్స్ అని, అవి ఒక్కసారి రివైజ్ చేసి పెట్టుకోండి. సో ఇలాగ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి మోస్ట్ పెచ్చింగ్గా ఒక్కసారి రివైజ్ చేయగలిగితే, మెయిన్గా అంటే మనం 1 year రివైజ్ చేయాలా, 9 months రివైజ్ చేయాలా, 6 months రివైజ్ చేయాలంటే భయం వేసేస్తుంది. అంటే కొంతమందికి, అందరికీ భయం లేదు, కొంతమందికి. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో కాన్ఫిడెంట్గా ఉండి, అండ్ మెయిన్ ఇది కనుక మీరు చదవగలిగితే చాలా పోర్షన్ని కంప్లీట్ చేసుకుంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకవేళ పేపర్ ఎలా వచ్చినా సరే హ్యాండిల్ చేయగలం, ఒక మంచి మార్క్స్ని తెచ్చుకోగలం. ఇది కరెంట్ అఫైర్స్ సైడ్ నేను చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్కి మీరు ఏదైనా మెటీరియల్ ఫాలో అయితే దాన్ని తరోగా రివైజ్ చేయండి. మీరు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్కి ఏదైతే మెటీరియల్ యూస్ చేసుకున్నారో, ఏదైతే మీ నోట్స్ ఏదైనా ఉంటే దాన్ని తరోగా ప్రిపేర్ అయ్యి సో కరెంట్ అఫైర్స్ని కూడా దీనికి యాడ్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో రీసెంట్గా ఏదైనా ఈవెంట్స్ జరిగితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నాటోకి సంబంధించి ఏదైనా జరిగి ఉండొచ్చు, లేకపోతే మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఏదైనా ఒక ఈవెంట్ జరిగి ఉండొచ్చు. సో కరెంట్ అఫైర్స్ని చూసుకోండి, అంతకు ముందరివి కూడా మీ మెటీరియల్ నోట్స్లోవి రివైజ్ చేసుకోండి. ఇది ఒకటి. అండ్ ఎక్కువగా ఈ మధ్యన మనకి ఎక్కువ ఘటనలు ఎక్కడ జరిగాయి, మిడిల్ ఈస్ట్ కంట్రీలో కనిపించినాయి అనమాట. ఇరాన్, ఇరాక్, సిరియా అండ్ ఇలాంటి కంట్రీస్ ఇరాన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఈ కంట్రీస్లో ఖతార్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్లో ఎక్కువ కనిపించినాయి ఇష్యూస్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా మనకి ఎక్కువ ఇష్యూస్ అనేవి కనిపించినాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌత్ చైనా సీకి సంబంధించి కొన్ని మనకి ఏమంటాము ఇష్యూస్ అనేవి కనిపించాయి అన్నమాట. ఒక్కసారి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆఫ్రికన్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్, సౌత్ చైనా సీకి సంబంధించిన ఘటనలు ఏవైతే ఉన్నాయో ఒకసారి రివైజ్ చేస్తే మీ నోట్స్తో పాటు ఇది యాడ్ ఆన్ చేసుకోగలిగితే, దాన్ని రివైజ్ చేసుకుని ఒకసారి ఇవి చూసుకుంటే మెయిన్గా మనకంటూ ఒక ప్రాపర్ ఏమంటారు 2 కాన్సెప్ట్స్ అనేవి రివిజన్కి బాగా యూజ్ అవుతాయి. మీరు ఒక 1 week టార్గెట్గా పెట్టుకుని రోజుకి ఒక 1 hour ఇట్లా వీటిని చూసుకున్నట్టయితే 2 topics నుంచి మనం చక్కగా మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో మిమ్మల్ని ట్విస్ట్ చేయడానికి ఏం లేదు. ఒకవేళ ఇందులో కానీ మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలంటే ఆప్షన్స్లో ఎలా ఇబ్బంది పెడతారంటే ఎయిదర్ ఇయర్స్కి సంబంధించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, లేదా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కన్ఫ్యూజ్ చేస్తారు. ఇదే మనకి మెయిన్గా జరుగుతుంది. అవి ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివినప్పుడు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇయర్స్ కానీ, పర్సన్స్ కానీ, కంట్రీ నేమ్స్ని కానీ కొంచెం అటు ఇటు చేసి అడుగుతారు. మీరు చదివినప్పుడు ఇవి జాగ్రత్తగా రివైజ్ చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏమని పెట్టేస్తారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మిడిల్ ఈస్ట్ కంట్రీ అని ఇస్తారు. ఈ క్రింది వాటిలో ఏది మిడిల్ ఈస్ట్ కంట్రీ కాదు అని చెప్పి ఆప్షన్స్లో మనకి ఇరాన్ అనేది ఇస్తారు, అలాగే నెక్స్ట్ సిరియా అనేది ఇస్తారు, లెబనాన్ ఆప్షన్లో పెడతారు, ఇంకొక దాన్ని పెడతారు, ఏది మిడిల్ ఈస్ట్ కంట్రీ కాదు. ఇలాగ కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చదివినప్పుడు కొన్ని టాపిక్స్ అయినా ఇలా క్షుణ్ణంగా చదివితే గనక మనం ఇక్కడ నుంచి మంచి మార్క్స్ని తెచ్చుకోవచ్చు రివైజ్ చేసినప్పుడు. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ టాపిక్స్ని ఇప్పటి వరకు స్కిప్ చేశారో, చదవలేదో, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మీకు ఇంకా టైం ఉంది, సో మీరు కవర్ చేసుకోగలరు ఖచ్చితంగా. వీటి నుంచి కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో మీ మైండ్లోంచి తీసేయాల్సింది ఎలా క్వశ్చన్ ఇస్తారు, డెప్త్గా ఇస్తారా, సీరియస్గా ఇస్తారా అది తీసేసి, సో సిలబస్ ఎంత ఉంది నేను మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అది కూడా తీసేసి, ఈ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి, నేను దీన్ని ఎన్నిసార్లు రివైజ్ చేయొచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది ఒకటి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేటప్పటికి ఎన్వైర్మెంట్ అంటాం కదా, పర్యావరణానికి సంబంధించింది. ఎన్వైర్మెంట్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఈ 2. సో దీంట్లో ఎన్వైర్మెంట్ వచ్చేటప్పటికి మనం క్వశ్చన్స్ 2 typesలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేటప్పటికి ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మనకి సాధారణంగా ఇవి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఆడ్ వన్ అవుట్, ఇలాగా పాత
పేపర్స్లో అంటే మనకి చాలా డిఫరెంట్ స్టేట్స్లో జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్కి సంబంధించి క్వశ్చన్స్ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆడ్ వన్ అవుట్లో రావడం జరిగింది. సో ఇలా ఉంటాయన్నమాట. అవి ఎలా వస్తాయి మనకి క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి, మాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పేసి, ఇలాంటివి కిగాలి అగ్రిమెంట్ ఇలాంటివి ఉంటాయి. వీటి సంవత్సరాలు మిస్ మ్యాచ్ చేసి ఇచ్చి మిమ్మల్ని అడుగుతారు, లేదా మ్యాచ్ చేయమని అడుగుతారు, లేదా దేనికి సంబంధించింది ఏది అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు పేపర్ నార్మల్గా వస్తే క్వశ్చన్స్ ఇలా వస్తాయి, లేదా మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒక్కదాన్ని తీసుకొని 4 ఆప్షన్స్ మనకి క్రియేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇది ఒక పాసిబిలిటీ ఉంది. ఇంకొక టాపిక్ వచ్చేటప్పటికి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి అంటాం. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిసెంబర్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశం జరిగి 6 మంత్స్ కూడా 6 మంత్స్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాం మనం. సో కాబట్టి 6 మంత్స్లో కరెంట్ అఫైరే కదా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ. కరెంట్ అఫైర్లోకి వస్తుంది, ఇంటర్నేషనల్లోకి వస్తుంది, ఎన్వైర్న్మెంట్లోకి వస్తుంది. సో కాబట్టి ఏదో ఒక ఫీల్డ్లో మనకి ఈ టాపిక్ కవర్ అవుతుంది. ఇది కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అనే టాపిక్ ఒకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జూన్ 9th గ్రూప్ 1 ఎగ్జామ్ జనరల్గా. అయితే మనకి జూన్ 5th ఎన్వైర్న్మెంట్ డే అనేది ఉంది. ఎవరి ఫోకస్ అయిన జూన్ అనగానే ఎన్వైర్న్మెంట్ డేకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎన్వైర్న్మెంట్ డే గురించి కూడా ఒకసారి జస్ట్ అట్లా ర్యాపిడ్ రివిజన్ అనమాట. అసలు ఎవరు దీన్ని నిర్వహిస్తారు, ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, కొన్ని ప్రొటెస్ట్లు జరిగాయి అనమాట ఇండియాలో. సో ఆ ప్రొటెస్ట్లు ఏంటి అనేది చూడండి. నర్మదా బచావో, నెక్స్ట్ వచ్చేటప్పటికి చిప్కో మూమెంట్, ఇలాంటివి. సో ఒకసారి వీటికి రివిజన్ ఇవ్వండి. మళ్ళీ డెప్త్గా వెళ్ళిపోద్దు, జస్ట్ ఒకసారి రివిజన్ ఇచ్చుకోండి. వీటన్నిటికీ కూడా టాపిక్ని వదిలేసే కన్నా టాపిక్ని తెలుసుకుంటే కనుక మనకంటూ ఒక ఐడియా ఉంటుంది అనమాట దీని మీద. ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్ ఇస్తే ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవ్వలేదు అనుకోండి, సో కంప్లీట్ రా కాన్సెప్ట్ మీద వెళ్ళడం జరుగుతుంది. రా కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా మనకి ఫుడ్ పిరమిడ్ మీద క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ ఫుడ్ పిరమిడ్కి సంబంధించి మనకి అసెండింగ్ ఆర్డర్ అనో డిసెండింగ్ ఆర్డర్ అనో ఏది కరెక్ట్గా ఉంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ప్లాంక్టాన్ అంటారు. ఈ ప్లాంక్టాన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటారు. యాసిడ్ రైన్, లేకపోతే మనకి ఏమంటారు నైట్రోజన్ సైకిల్, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఇవి సో జనరల్గా ఒక్కసారి మీరు ఒక్క డే ఖాళీ చేసుకొని జస్ట్ ఒక చిన్న వైట్ పేపర్ తీసుకుని, ఎవరైతే ఇప్పటి వరకు చేయలేదు, ఇప్పటి వరకు అసలు ఈ సబ్జెక్ట్ టచ్ చేయలేదో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక పర్టికులర్ నోట్స్ తీసుకొని, సో దీంట్లో ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట. మనకి బయోమ్ అంటే ఏంటి, సో ఒకసారి చూసుకోండి. అది తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా చాలా మెటీరియల్స్లో మీకు ఈ కంటెంట్ దొరుకుతుంది అండ్ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చూసుకోండి బయోమ్ అంటే ఏంటి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్స్ ఏముంటాయి. సో దాని తర్వాత నెక్స్ట్ ఎకాలజీ అంటే ఏంటి, ఈ పదాన్ని ఎవరిచ్చారు. నెక్స్ట్ వీటికి సంబంధించి ఒక్కసారి 1 గంట కూర్చొని జస్ట్ చదవండి, అంటే తెలుసుకోండి ఏంటి అనేది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది రివిజన్ చేయండి. సో దానివల్ల ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్ మనం చదువుకుని వెళ్తాం. కానీ ఆప్షన్స్లో ఎక్కడైనా ఎన్వైర్న్మెంట్ కాన్సెప్ట్ ఇచ్చారనుకోండి, అది మనకి అడ్డు తగలకుండా ఉండడానికి ఈ సేఫ్ సైడ్ అనమాట. ఒకసారి ఇది రివైజ్ చేయండి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన యాక్ట్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇవి చదువుకోండి. ఫస్ట్ యాక్ట్ ఎలా వచ్చింది, స్ట్రక్చర్ ఏముంటుంది, నేషనల్ ఏముంటుంది, స్టేట్లో ఏది ఉంటుంది, ఎంతమంది ఉంటారు, ఎంతమందికి మించి ఉండకూడదు, ఇలాంటివన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఇప్పటికే చూసుకుని ఉంటే ఒకసారి రివైజ్ చేయండి. సో దాని తర్వాత టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. ఇది చదవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న ఒక కాన్సెప్ట్ కవర్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా, ఎందుకంటే ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఒక్క కరెంట్ అఫైర్స్ని మీరు ప్రాపర్గా మనం అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేసి ఈ టాపిక్స్ని కనుక మనం చదవగలిగితే, సో ఇక్కడి నుంచి మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా కొన్ని టాపిక్స్ని చదవచ్చు. కమింగ్ టు దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ అని ఇచ్చారు. సో ఈ జనరల్ సైన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు మన తెలంగాణ స్టేట్ అనే కాదు, ఇండియాలో జరిగే ఏ స్టేట్ గ్రూప్ ఎగ్జామ్స్ తీసుకున్నా జనరల్ సైన్స్ అనే టాపిక్ కనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్స్ బయాలజీ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ నుంచి ఖచ్చితంగా అడుగుతారు అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి కంప్లీట్గా మనకు ఒక గిఫ్ట్ అని చెప్పచ్చు. కొంచెం ప్రాబ్లంగా ఉంటాయి కానీ కొంచెం కష్టంగా, కానీ ఈజీ. ఇప్పటి వరకు చదవలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పర్వాలేదు, అది ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అయినా పర్వాలేదు, అందులో ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ సైన్స్కి సంబంధించి. ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి తీసుకోండి. ఎక్స్ప్లెనేషన్ లేని క్వశ్చన్ 4 MCQs తీసుకుంటే ఆ ఎతుక్కుంటూ కూర్చుంటే మీకు టైం అయిపోతుంది. సో దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. ఒక 10 క్వశ్చన్స్ డైలీ పెట్టుకున్నారనుకోండి, బయాలజీ, ఫిజిక్స్,
కెమిస్ట్రీ నుంచి ఒక్కొక్క టాపిక్ మీకు వెళ్ళిపోతుంది. జస్ట్ ఆ క్వశ్చన్స్, ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. ఈ కాన్సెప్ట్స్ కామన్గా ఉంటాయి. విటమిన్స్ డెఫిషియన్సీ, హ్యూమన్ ఆర్గన్ బాడీస్కి సంబంధించిన ప్లాంట్, ఫోటోసింథసిస్, సో నెక్స్ట్ టిష్యూ, ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా టిష్యూస్ కావచ్చు, సెల్స్ కావచ్చు, ఇట్లాంటి చిన్న టాపిక్స్ ఉంటాయి కదా. నాకు ఎంతవరకు నేమ్స్ గుర్తున్నాయి నేను చెప్పాను మీకు. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి కావచ్చు, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కొంచెం ఒక్కసారి అట్లా మనకి కొన్ని క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ ఫిజిక్స్కి సంబంధించి కూడా మనకి కొన్ని లాస్, సర్ఫేస్ టెన్షన్ అని చెప్పేసి, సో ఇలాంటివి ఉంటాయి కదా. బియాన్సీ మనకి ఏదైతే ఇంకా థీరమ్స్ ఉంటాయి కదా, ఒకసారి అవి చూసుకోండి. పాస్కల్ ప్రిన్సిపల్, ఇలా ఇవి అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికి రండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికి వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ మీద రిలే అవ్వండి. సో రీసెంట్గా వచ్చిన 3 to 4 monthsలో కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా చదవండి. ఒకటి, ఇస్రో అచీవ్మెంట్స్ ఫస్ట్ చూసేసుకోండి. ఇస్రోకి సంబంధించి హైలైట్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అచీవ్మెంట్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా 1-2 సార్లు మళ్ళీ రివైజ్ చేయండి. సో ఇస్రోకి సంబంధించినవి కూడా ఎలా రివైజ్ చేస్తారు అంటే, పర్టికులర్ డేట్కి సంబంధించి ఆ డేట్ అండ్ ఆ పర్సన్, ఆ ప్లేస్, ఆ అచీవ్మెంట్ ఒక్కటి కూడా వదలకుండా. ఏదైనా మనకి టర్మినాలజీస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండర్కి సంబంధించి కావచ్చు, రోవర్కి సంబంధించి కావచ్చు, ఇలా ఏదైనా సరే, సో ఇవన్నీ కూడా జనరల్గా మనకి ఒకసారి చదువుకుని రివైజ్ చేయండి. సో ఇలా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్మల్గా మనకి ఏదైనా ఒక స్పీషియస్ కనుగొన్నారు అని, లేకపోతే ఒక దాన్ని ఐడెంటిఫై చేశారని ఒక ప్లేస్లో, లేకపోతే మన తెలంగాణలోనే ఎక్కడో ఒక దాన్ని కనుగొన్నారని, ఇలాంటివి ఏదైనా ఉంటే అవి ఒకసారి చూసుకోండి. మీరు మొత్తం సిలబస్ అవ్వలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు, రివిజన్ అవ్వట్లేదని భయపడాల్సిన అవసరం లేదు, నేను అసలు ఇప్పటి వరకు ఏమి సరిగ్గా చదవలేదు అని కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన టాపిక్స్లో మీరు పర్ఫెక్ట్గా ఒక 1 week కాన్సన్ట్రేట్ చేసి కూర్చుంటే కనుక, సో ఈ ఫస్ట్ 4 టాపిక్స్ ఉన్నాయి చూసారా, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ రిలేషన్స్, అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఈ 4 కనుక ఒక 1 week మీరు పర్ఫెక్ట్గా రివైజ్ చేయగలిగితే, ఒక 2 రివిజన్స్ అదే పని మీద కూర్చొని చేయగలిగితే, మీరు చాలా వరకు గ్రూప్ 1లో సేఫ్ సైడ్ ఉండొచ్చు. అండ్ గ్రూప్ 2లో పేపర్ 1లో కూడా ఒక మంచి స్కోర్ని మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అలా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఎవరైతే ఆల్రెడీ ఇవి ప్రిపేర్ అయిపోయారో, ఇంకా మీకున్నదల్లా జాగ్రఫీకి సంబంధించి ఉంటుంది ఒక సబ్జెక్ట్. సో జాగ్రఫీలో కూడా వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. దీంట్లో వరల్డ్ జాగ్రఫీ వచ్చేటప్పటికి ప్లేసెస్ ఇస్తే మీరు పెట్టగలరు, కొన్ని ప్లేసెస్ పెట్టలేరు. అలా అవి ఎలా అడుగుతారు అంటే, సో ఈ కెనడా ఉంది చూసారా, కెనడాకి యూఎస్ఏకి మధ్యలో మనకి 49 degrees parallel దగ్గర హోమ్స్ లేక్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ ఉండే మనకి హోమ్స్ లేక్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవి ఏంటి అని చెప్పేసి అడుగుతారు. లేదా డిఫరెంట్ గ్రాసెస్ ఉంటాయి కదా మనకి, గడ్డి భూములు, వాటి గురించి అడుగుతారు. పంపాస్, ప్రైరీస్, స్టెప్పీస్ ఇలాంటివి ఎక్కడున్నాయని అడుగుతారు. లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మౌంటైన్స్ ఉంటాయి కదా, ఆ మౌంటైన్స్ అండ్ కంట్రీస్ కాంబినేషన్లో అడుగుతారు. రివర్స్, కంట్రీస్ కాంబినేషన్లో అడుగుతారు. ఇలా ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇది జస్ట్ డేటా బేస్ అనమాట. ఇలా ఒక్కొక్కసారి జస్ట్ రోజుకు ఒక 5 minutes 10 minutes. మనకి కొంతమందికి ఏమంటే, నాకు ఏషియా కంట్రీస్ బాగా ఫెమిలియర్గా ఉంటాయి నాకు అనుకోండి. సో మీకు వచ్చేటప్పటికి ఆఫ్రికన్ కంట్రీస్ బాగా ఫెమిలియర్గా ఉంటాయి. ఇక్కడ నుంచి ఏది ఇచ్చినా పెట్టగలరు. సో ఎగ్జామినర్ ఏం చేస్తారు, బాల్కన్ కంట్రీస్కి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ తీసుకుంటారు, స్కాండినేవియన్ కంట్రీస్కి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ తీసుకుంటారు. మ్యాప్ని మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు రోజుకొకసారి అట్లా జస్ట్ వరల్డ్ మ్యాప్ పెట్టుకొని ఒక 5 minutes అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న వైట్ పేపర్ దానికి అటాచ్ చేసుకొని, బాల్కన్ కంట్రీస్ ఏంటి, అసలు ఇందులో ఏ కంట్రీస్ ఉంటాయి అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో కొంతవరకు డేటాని ఆపచ్చు మనం. అలా ఇస్తే ఏమవుతుందంటే, మొత్తం గుర్తుండకపోయినా కొన్ని గుర్తుంటాయి కదా, సో ఆప్షన్స్ తోటి కొంతవరకు మనం ఏదైనా అక్కడ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఆన్సర్ని మనం ట్రై చేసే పాసిబిలిటీ, ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మనం అంతా పర్ఫెక్ట్గా పెట్టేసిన తర్వాత ఎగ్జామ్లో. అండ్ ద నెక్స్ట్ వన్, కాన్సెప్ట్స్ పరంగా ఇస్తే మీకు ఏమి అడుగుతారు అంటే, ఇక్కడ నుంచి మనకి ఓషన్ కరెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇందులో కోల్డ్ కరెంట్, వామ్ కరెంట్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. సో అలాంటివి ఏదైనా ఉంటే ఆ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది కూడా మ్యాప్ బేస్డ్ చదువుకోవచ్చు. కోల్డ్ కరెంట్, వామ్ కరెంట్, అలాగే కోల్డ్ విండ్, వామ్ విండ్. సో మీకు వరల్డ్ జాగ్రఫీలో బాగా కష్టంగా ఇచ్చే కాన్సెప్ట్స్ ఎక్కడైనా ఉంటాయంటే, ఒకటి క్లైమేట్ నుంచి ఇస్తారు, 2 రాక్స్ అని చెప్పేసి ఉంటాయి, శిలలు, వీటి దగ్గర నుంచి ఇస్తారు. అండ్ మూడోది ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటి అంటే, సో మనకి క్లైమేట్స్ ఒకటి, రాక్స్ ఒకటి, ఫారెస్ట్, న్యాచురల్ వెజిటేషన్ అంటాం. ఈ 3 మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇస్తారు. ఇవి కాకుండా వరల్డ్ జియోగ్రఫీలో మిగతావన్నీ కూడా ఇట్లా ఇస్తారు. సో ఇప్పుడు మనం ఇవి కంప్లీట్గా టాపిక్ నేర్చుకుంటూ కూర్చుంటే మిగతావి రివైజ్ చేయలేం కదా.
కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీటి జోలికి వెళ్ళకండి. మీ ఇష్టం, అది మీ ఆప్షనల్. బట్ ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఊరికే దీన్ని కూర్చుని పదే 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 డెప్త్గా చదవకండి. సో పైన మేనేజ్ చేసుకుంటూ చదువుకుంటానంటే నో ప్రాబ్లం, అది కూడా చదువుకోవచ్చు. కానీ ఎక్కువగా వీటి మీద ఒకసారి మ్యాప్ మీద వర్క్ చేశారనుకోండి ఒక 5 నిమిషాలు, సో పోయేది ఏముంది, మనకి ఏదైనా క్వశ్చన్స్ కనుక వస్తే ఈజీగా ఆన్సర్ చేయగలం. సో ఇది ఒకటి చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ. సో తెలంగాణ జాగ్రఫీలో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రివర్స్ గురించి అండ్ డ్యామ్స్ గురించి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ పాపులేషన్ మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ జిల్లా, లేకపోతే మనకి ఎక్కువగా జనాభా కలిగి ఉంది, ఎక్కువ అక్షరాస్యతని కలిగి ఉంది, ఇలాంటి క్వశ్చన్స్, పాపులేషన్స్, రివర్స్, డ్యామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఇక్కడ నుంచి, లేదా తెలంగాణ జిల్లా మ్యాప్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాంటివి చూసుకోండి. లేదా మన దాంట్లో ఏమైనా థెర్మల్ పవర్ ప్లాంట్స్ లాంటివి ఉండుంటాయి. సో ఈ థెర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ అండ్ మినరల్స్ ఏమన్నా ఉంటే ఇవి కొంచెం కవర్ చేసుకోండి. వీటికి సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఏవి ఎక్కడ ఉన్నాయనే ఒక ఇన్ఫర్మేషన్ మనకి తెలిస్తే చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి. సో ఇలాగే ఇండియన్ జోగ్రఫీని మీరు కొత్తగా ఇప్పుడు ఏం నేర్చుకోవద్దు, మీకు వచ్చిందే జస్ట్ రివైజ్ చేసుకోండి అంతే. మీరు ఇప్పటి వరకు ఏం రివైజ్ చేసుకున్నారో అది రివైజ్ చేసుకోండి. సో కొంచెం ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అంత హార్డ్గా మాత్రం రావు. సో క్వశ్చన్స్ మీకు కొంత ఏమన్నా డిఫికల్ట్గా వస్తే అది తెలంగాణ జాగ్రఫీలో ఈ ప్లేసెస్ దగ్గర నుంచి కొంచెం అటు ఇటు చేసి ఇవ్వచ్చు. పాపులేషన్ దగ్గర అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇలా ఇస్తే కొంచెం మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అవి ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ హిస్టరీ గురించి నేను చెప్పట్లా, ఎందుకంటే గ్రూప్స్ అంటేనే జనరల్గా చాలా వరకు హిస్టరీని బాగా చదువుంటారు. కాబట్టి హిస్టరీ మీరు ఇప్పటి వరకు ఏది ప్రిపేర్ అయ్యారో అదే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోండి. అండ్ దానికి యాడ్ ఆన్గా ఒక్కసారి తెలంగాణకి సంబంధించిన కల్చర్ చూడండి. తెలంగాణకి సంబంధించిన కల్చర్ ఏదైతే ఉందో అది ఇండియన్ హిస్టరీకి సపోర్ట్ ఇవ్వండి. ఇండియన్ హిస్టరీని రివైజ్ చేస్తూనే మన తెలంగాణ కల్చర్ని చూసుకున్నారంటే మనకి ఆల్మోస్ట్ మీరు పేపర్ని ఇప్పటి వరకు కూడా ఈ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం, అటు మనకి జాగ్రఫీ, అలాగే హిస్టరీ, ఇది అండ్ కరెంట్ అఫైర్స్, వీటి మీద కనుక మీరు రివిజన్ పర్ఫెక్ట్గా చేయగలిగితే, ఒక్క 25 days కూర్చొని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయగలిగితే, సో మీరు ఒక ప్రాపర్ నోట్స్ని ఆల్మోస్ట్ ఒక 3 times రివిజన్ కొట్టగలిగితే, సో ఇప్పుడు వచ్చే గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని మీరు హ్యాండిల్ చేయొచ్చు. వరస్ట్ సినారియోనే అనుకుందాం మనం. సో ఆ టైంలో కూడా మీరు పేపర్ని హ్యాండిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2 వాళ్ళకి ఆల్మోస్ట్ మీకు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఇంకా పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. మీరు మిగతా పేపర్స్ కూడా చదవాలి కాబట్టి ఈ పేపర్లో ఇక్కడ వరకు మీరు కొన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసుకోవచ్చు. సో ఇలాగా కొంతమందికి బాగా ఇష్టం ఏముంటుంది, పాలిటీ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎకానమీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో కొంతమంది నేను చెప్పిన సైన్స్ కావచ్చు, లేకపోతే ఇంకొక సబ్జెక్ట్ చదవలేరు. సో అలాంటి వాళ్ళు ఈ 2 టాపిక్స్ని మెయిన్ సపోర్ట్గా చేసుకుని చదవండి. సో పాలిటీ చాలా మందికి ఇష్టం ఉంటుంది. పాలిటీని మీరు చదివినప్పుడు ఎక్కువగా క్వశ్చన్స్ ఈ గ్రూప్స్ లాంటి వాటికి ఎయిదర్ మనకి పార్లమెంటరీ సిస్టమ్కి సంబంధించి, సుప్రీం కోర్టు ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ, సో దానికి సంబంధించి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సవరణలు, అండ్ వాటికి సంబంధించి ఇవి ఎక్కువగా చూసుకోండి. వీటితో పాటు పంచాయతీరాజ్ సిస్టమ్. సో పంచాయతీరాజ్ సిస్టము, సవరణలు, సుప్రీం కోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్, ఆ ప్రొసీజర్, పార్లమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇవి చూసుకోవాలి. కాకపోతే ఎగ్జాక్ట్గా ఈ ఎగ్జామ్కి కొన్ని నెలల ముందరే సిటిజన్షిప్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. కాబట్టి సిటిజన్షిప్ చదివితే ఏమవుతుందంటే ఎయిదర్ పాలిటీలో కావచ్చు, లేకపోతే మనకి కరెంట్ అఫైర్స్లో కావచ్చు, అది యూజ్ అవుతుంది సిటిజన్షిప్ అనే టాపిక్. సో కాబట్టి ఇక్కడ దాన్ని కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఎకానమీ విషయానికి వచ్చేటప్పటికి జస్ట్ బేసిక్స్ మీద చాలా స్ట్రాంగ్ అవ్వండి. బేసిక్స్, స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రాంగ్ చేసుకోండి. ఇంకా లోతుగా ఏమీ వెళ్ళాల్సిన పని లేదు. బేసిక్స్, స్కీమ్స్ని మాత్రం ఎంత స్ట్రాంగ్ చేసుకోగలిగితే అంత స్ట్రాంగ్ చేసుకోండి. ఆ డెఫినేషన్ని క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోండి. సో వీటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఒకటి పాలిటీకి సంబంధించి, ఎకానమీ రిలేటెడ్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హిస్టరీ అండ్ వీటికి సంబంధించినవి. ఇలాగా ఒక అంచనా వేసుకుని అసలు జనరల్గా మన ఫస్ట్ 2 slides మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలిగితే సో కొంతవరకు మనం పేపర్ని సాటిస్ఫై చేయొచ్చు. కాకపోతే ఒకే దాని మీద ఎప్పుడు ప్రిపరేషన్ రిలే అవ్వకూడదు. సో మనం ఏమనుకుంటాం, ఒక స్పెసిఫిక్ టాపిక్స్ తీసేసుకుని రీజనింగ్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. లాజికల్ రీజనింగ్ దాన్ని వదలొద్దు. రోజుకు ఒక 1 గంట లాజికల్ రీజనింగ్ చేస్తూనే ఉండండి.
ఎప్పుడొకప్పుడు ఒక 20 మినిట్స్ అయినా దాన్ని కంటిన్యూ ఎగ్జామ్కి కొన్ని రోజుల ముందర వరకు కూడా లాజికల్ రీజనింగ్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. సో దాని నుంచి మంచి మార్క్స్ వస్తాయి. ఆ సబ్జెక్ట్ని పక్కన పెడితే మిగిలిన సబ్జెక్ట్స్లో ఏం చేస్తామంటే కొంతమంది హిస్టరీలో బాగా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ సోషల్ ఇష్యూస్, ఏవైతే సోషల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ ఉన్నాయో ఇవి చదువుకుని వెళ్తారు. సో అక్కడికి వెళ్ళేటప్పటికి డెప్త్గా ఇచ్చారనుకోండి, ఈ టాపిక్స్ మీరు చదివి ఉండరు. సో ఆ టాపిక్స్ని మీరు అటెంప్ట్ చేయలేక, ఈ టాపిక్స్ తెలియక ఇబ్బంది పడకూడదు. సో ఇప్పటి వరకు ఎవరైతే మీ స్ట్రాటజీస్ ప్రిపేర్ అయ్యారో అలాగే ఫాలో అవ్వండి. మీరు ఇందులో ఏదైనా స్కిప్ చేస్తే మాత్రం ఆ స్కిప్ చేసిన పోర్షన్ని తక్కువ టైం ఉంది కాబట్టి ఇలా చదువుకోగలిగితే ఎగ్జామ్లో మనం ఆ పేపర్ని ఎలా అయినా సరే ఫేస్ చేసి క్లియర్ చేయగలం. ఎస్పెషల్లీ గ్రూప్ 1 వాళ్ళకైతే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలనేది ఇప్పుడు మనకి మెయిన్ టార్గెట్ కాబట్టి ప్రెసెంట్. సో దీన్ని ఇలాగా క్లియర్ చేసుకోవచ్చు. గ్రూప్ 2 వాళ్ళకైతే ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. గ్రూప్ 2లో ఇంకా పేపర్స్ ఉన్నాయి, దాని గురించి ఫర్దర్గా మాట్లాడదాం. సో ఈ 2 ఎగ్జామ్స్కి కంబైన్డ్గా ప్రిపేర్ అయితే మాత్రం ఇలా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా మనకి పబ్లిక్ పాలసీస్ అని చెప్పేసి ఉన్నాయి, సోషల్ ఇష్యూస్ అని చెప్పేసి ఉన్నాయి. అయితే పబ్లిక్ పాలసీస్ ఇంకా తెలంగాణ ఓరియంటెడ్గా చెప్పాలంటే మనకి సిలబస్ ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం ఈజీగానే ఉంటుంది, అంటే కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏదైనా పబ్లిక్ పాలసీకి సంబంధించిన కాన్సెప్ట్స్ చదివితే ఇంకా కొత్తగా ఏమీ యాడ్ చేసుకోకండి. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, ఇదని అదని మీరు చదువుకున్నదే నీట్గా మళ్ళీ ఆ పబ్లిక్ పాలసీస్ చదువుకోండి. లేదా చదవలేదు, భయం వేస్తుందా, ఒకవేళ మీకు డౌట్గా ఉంటే ఆ సబ్జెక్ట్ని అట్లా ఉంచి మిగిలిన మీ దానికి ఏదైతే గ్రిప్ ఉందో దాని మీద బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి, బాగా రివైజ్ చేయండి. సో ఇలా చెయ్యగలిగితే మాత్రం మనం పేపర్ని అండ్ మనం అనుకున్నట్టు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.